ఏలూరులోని ఆర్ఆర్పేటలో ఉన్న నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో ఈకిడ్స్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో యూకేజీని పూర్తి చేసుకుని 2025-26 విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ఏలూరు ఎంఈఓ దేవినేని వెంకటరమణ విద్యార్థులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ విద్యా సంస్థల ఆర్&డి హెడ్ మారియా ప్యాట్రిక్, ఏజీఎం పి రామిరెడ్డి, ఈకిడ్స్ కోఆర్డినేటర్ కె రాణి, ప్రదీపిక, ప్రిన్సిపల్ వి హేమలత, రీజనల్ ఇన్ఛార్జ్ ఏ శ్రీనివాసరావు, ఏఓ కుమార్, ఈకిడ్స్ వైస్ ప్రిన్సిపల్ ఎం శ్రావణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగులో మాట్లాడతారా, ఇంగ్లీష్లో పేరెంట్స్ మీరు చెప్పడం ఇంగ్లీష్లో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? రెండింటిలోనూ మాట్లాడతారు. సో నేను మాట్లాడే మాట వేరే అపోలో నేను భావిస్తున్నాను, లేదంటే తులసిగా ఇంగ్లీష్లో నేను మాట్లాడవలసి వస్తుంది. నా మొత్తం సర్వీస్ అంతా తెలుగు స్కూళ్ళలోనే పాఠ్యాంశాలను బోధించడం జరిగింది. చిన్న బుక్కులు కాబట్టి వీళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఏదైనా చిన్నాల్లో కూడా తమ యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్ చదువుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఇంకోటి ముఖ్యంగా తల్లిదండ్రులకు మీకు చెప్పేటువంటి సూచన ఉంది. పాఠశాలలో ఏదైనా ఎవరైనా విద్యార్థి ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ ఉపాధ్యాయులను లేక ప్రిన్సిపల్ మేడం ఏదైనా మందలింపు లాంటివి చేస్తే దాన్ని సాఫ్ట్గా తీసుకొని యాజమాన్యంగా మాట్లాడగలవచ్చు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా వచ్చారో పిల్లవాడికి ఒక పాఠశాల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఒక ఈనెస్ వస్తుంది. కానీ వీలైనంత వరకు మన పిల్లలందరినీ కూడా మీ ఇంట్లో ఒకటే పిల్లలు ఉండదు. కానీ ఇక్కడ యాజమాన్యానికి మాకు ఒక టీచర్కి 40 మంది పిల్లలు, ఈ 40 మంది కూడా మా సొంత పిల్లలుగా మేము భాగ్యమైనటువంటి జరుగుతుంది. ఒక చిన్న సంఘటన మన ఏలూరులోనే జరిగినటువంటి చిన్న సంఘటన దృష్టిలో తీసుకొస్తున్నాం. సో ఏ పిల్లలు మాట్లాడకుండా పక్షపాతం అనేది లేకుండా ఉపాధ్యాయులు చూపిస్తున్నారు. విషయాన్ని కనుక్కోండి. మీరందరూ కూడా పాఠశాలండి, మీ పిల్లవాడి ప్రగతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మరి అటువంటిది చేయడంలో నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఆ మంచి పేరుని ఏదో ఒక కారణం చేత పాఠ్యాంశాలు ఉద్దేశం కొంతమంది నిర్మాణాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రవర్తించేటువంటి పరిస్థితులు రావచ్చు. అటువంటి వాటిని నమ్ముకున్న వాస్తవాలు ఏంటంటే తెలుసుకొని చక్కగా ఈ విద్యా సంస్థ ద్వారా మనం ఇంకా ఏం రకంగా రాబట్టాలి, మన పిల్లలకి ఈ విద్యా సంస్థ నుంచి ఏమి పొందగలం అనేది ఎంత ఎక్కువగా రాబట్టగలం అనేటువంటి దాన్ని పిల్లలకు అలవాటు చేయండి. అలాగే ప్రశ్నించడం అలవాటు చేయండి. పిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే విసుకోకుండా మీకు తెలియకపోతే తెలియదని చెప్పడం